హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ల్యాపింగ్ జోన్ ఇన్ కాలమ్స్ అనేది మన బిల్డింగ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ల్యాపింగ్ జోన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. జాగ్రత్తగా చూడండి. అసలు ఈరోజు మనం చూడబోయే దాంట్లో ల్యాపింగ్ జోన్ అంటే ఏంటి, ల్యాపింగ్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలి, ఎక్కడ ప్రొవైడ్ చేయకూడదు, నెక్స్ట్ ల్యాపింగ్ లెంత్ ఎంత ఉండాలి, అసలు ఎంత డయామీటర్ వరకు ల్యాప్ చేసుకోవాలి, ఎంత డయామీటర్ తర్వాత వెల్డింగ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. చూడండి, ఇది ఒక కాలం, ఇది ప్లింత్ బీమ్, ఇది రూఫ్ బీమ్, పైన స్లాబ్ ఉంటుంది. ఓకే, ఈ రూఫ్ బీమ్ బాటమ్ నుంచి ప్లింత్ బీమ్ టాప్ వరకు ఉండే లెంత్ని మనం టోటల్ లెంత్ని ఎల్ అనుకుందాం. ఓకే, ప్లింత్ బీమ్ టాప్ నుంచి రూఫ్ బీమ్ బాటమ్ వరకు ఉండే లెంత్ని మనం క్లియర్ లెంత్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఈ కాలంని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. పైనుంచి L/4 ఒకటి, L/2 ఒకటి, ఇక్కడ నుంచి L/4. అర్థమైంది కదా? 3 జోన్స్గా డివైడ్ చేసాను దీన్ని. రూఫ్ బీమ్ బాటమ్ నుంచి L/4 డిస్టెన్స్లో ఒక జోను, ప్లింత్ బీమ్ టాప్ నుంచి L/4 డిస్టెన్స్లో ఒక జోను, ఈ మధ్యలో అది ఒక జోన్ L/2. ఇప్పుడు ఈ మూడిట్లో మనం ల్యాపింగ్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయాలంటే ఈ L/2 డిస్టెన్స్లోనే ప్రొవైడ్ చేయాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఏరియాలోనే మాత్రమే మనం కాలమ్స్లో ల్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ L/4 డిస్టెన్స్లో చేయకూడదు, ఈ L/4 డిస్టెన్స్లో కూడా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మొమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఏరియాలో కూడా మొమెంట్ అనేది క్రిటికల్గా ఉంటుంది. ఇక్కడ మొమెంట్ అనేది 0 ఉంటుంది. మనం చూడొచ్చు ఒకసారి దీని బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఇది కాలం అనుకుందాం. ఇక్కడ బెండింగ్ మొమెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఇది ఇక్కడికి మన సెంటర్కి వచ్చేసరికి ఇది సెంటర్ అనుకుందాం దీనికి, కాలంకి. ఇక్కడికి వచ్చేసరికి బెండింగ్ మూమెంట్ అనేది 0 అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మ్యాక్సిమం అయింది. ఇక్కడ చివరికి వచ్చేసరికి ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది మూమెంట్, ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది, సెంటర్లో 0 ఉంటుంది. బెండింగ్ మూమెంట్ 0 అయిందని ఏమంటాం, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ అంటారు. అది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఓకే, ఇక్కడ బెండింగ్ మూమెంట్ అనేది మ్యాక్సిమం ఉంది L/4 జోన్లో. పైనుంచి ఇక్కడ కూడా మ్యాక్సిమం ఉంది, ఇక్కడ మూమెంట్ అనేది 0 ఉంది. కాబట్టి మనం ఇక్కడ ల్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే మన కాలం అనేది సేఫ్గా ఉంటుంది, బెండ్ కాకుండా. అర్థమైంది కదా? నెక్స్ట్, ఈ ల్యాపింగ్ అనేది మనం సపోజ్ ఈ బార్స్ అనుకుందాం. ఈ బార్స్ అనేవి ఎన్ని, సపోజ్ ఒక 6 బార్స్ ఉన్నాయి అనుకుందాం. దీంట్లో 6 బార్స్ ఉన్నప్పుడు ఎట్ ఏ టైం ఒక జంక్షన్ దగ్గర 50% కన్నా ఎక్కువ బార్స్ ఓవర్లాప్ చేయకూడదు. 6 ఉన్నాయి కదా అంటే మ్యాక్సిమం వన్ టైం ఒక జోన్లో 3 మాత్రమే ఓవర్లాప్ చేయాలి. నెక్స్ట్ 1 మీటర్ గ్యాప్ ఇచ్చి ఇంకొకటి 3 బార్స్ చేయాలి. ఇదిగోండి ఓవర్లాప్, కింద నుంచి ఒక బార్ వచ్చింది. ఈ జోన్లో 3 బార్స్ ఒక దగ్గర ఓవర్లాప్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి మనం మ్యాక్సిమం 50% మాత్రమే చేయాలి ల్యాప్ చేసేటప్పుడు ఒక జంక్షన్లో. నెక్స్ట్ 1 మీటర్ గ్యాప్ వదిలి ఇంకో 3 బార్స్కి ఇక్కడ ఓవర్లాప్ చేయండి. ఓకే, అర్థమైంది కదా? ఎట్ ఏ టైం ఒకే దగ్గర అన్ని బార్స్కి ల్యాపింగ్ అనేది చేయకూడదు. 100% ల్యాపింగ్ 100% చేయకూడదు. ఓన్లీ మ్యాక్సిమం 50% చేయాలి. 50% కన్నా ఎక్కువ చేయకూడదు ల్యాపింగ్ అనేది.
ఒక దగ్గర 50% చేసుకొని ఒక 1 మీటర్ గ్యాప్ ఇచ్చి మిగతా 50% ల్యాపింగ్ అనేది చేసుకోండి. అది ఎక్కడ చేసుకోవాలి? ఈ L/2 జోన్లోనే ల్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మనకి ఈ కాలంలో స్టిరప్ స్పేసింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ల్యాపింగ్ జోన్లో మనకి ల్యాపింగ్ అయితే ఎక్కడైతే ఉందో ఈ ల్యాపింగ్ జోన్లో స్పేసింగ్ అనేది తక్కువ ఉంటుంది. సపోజ్ ఇక్కడ 150 mm ఉందనుకోండి స్పేసింగ్, మన ల్యాపింగ్ ఉన్న దగ్గర 100 mm పెట్టుకోండి స్పేసింగ్ అనేది తక్కువ ఉండాలి, స్టిరప్స్ స్పేసింగ్ అనేది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి L/6, ఇది L/4 కదా, L/6 ఇక్కడ ఉందనుకోండి L/6, ఇక్కడ నుంచి L/6, కింద నుంచి కూడా L/6. ఇది కూడా క్రిటికల్ జోన్. ఇక్కడ నుంచి L/6, ఇక్కడ నుంచి L/6. ఈ జోన్లో కూడా స్పేసింగ్ అనేది మినిమం పెట్టుకోండి, 100 or 125 ఎంతైనా స్పేసింగ్ అనేది మినిమం ఉండాలి. ఇక్కడ ఈ L/6, ఈ L/6, ఈ ల్యాపింగ్ జోను, ఈ 3 జోన్స్లో స్పేసింగ్ అనేది మినిమం ఉండాలి. మిగతా జోన్లో కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఈ 3 జోన్స్లో మాత్రం స్పేసింగ్ అనేది తక్కువ ఉండేలా చూసుకోండి. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ అసలు ఈ ల్యాపింగ్ లెంత్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి? ఓకే, ల్యాపింగ్ లెంత్ అంటే 50 × D. D అంటే డయామీటర్ ఆఫ్ ద బార్. సపోజ్ 12 mm ఉందనుకోండి, 50 × 12 అంటే 600 mm, అంటే 0.6 మీటర్స్ ల్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి మనం. ల్యాపింగ్ అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు, దీన్ని ల్యాపింగ్ లెంత్ అంటారు. ఈ ల్యాపింగ్ చేసేటప్పుడు అప్ టు 32 mm డయామీటర్ బార్ వరకు వెల్డింగ్ అవసరం లేదు. 32 mm దాటితే కంపల్సరీగా వెల్డింగ్ చేయాలి. మొత్తం ఈ ల్యాప్ మొత్తము 32 mm కన్నా ఎక్కువ ఉంటే కంపల్సరీ వెల్డింగ్ చేయాలి. ల్యాప్ లెంత్ అనేది కొంతమంది 24D అంటారు, 30D అంటారు, 50D అంటారు. ఓకే, ఈ 24-30D అనేది మనం బీమ్స్లో చూస్తుంటాం. కంప్రెషన్ జోన్లో అయితే 24D, టెన్షన్ జోన్లో అయితే 33, స్లాబ్లో అయితే 50D అంటుంటారు. అవన్నీ పక్కన పెట్టి 50D కన్సిడర్ చేసుకోండి. మీరు ఎప్పుడు సేఫ్ సైడ్ ఉండడానికి 50D కన్సిడర్ చేసుకోండి. D అంటే డయామీటర్ ఆఫ్ ద బార్. ఓకే, ఇలా చేసుకుంటే మనకి ల్యాపింగ్ లెంత్ అనేది వస్తుంది. ల్యాపింగ్ లెంత్ వచ్చాక ఈ ల్యాపింగ్ జోన్ అనేది ఇలా ఈ L/2. ఓకే, L అంటే క్లియర్ లెంత్, అది రూఫ్ బీమ్ బాటమ్ నుంచి ప్లింత్ బీమ్ టాప్ దగ్గర ఉండే లెంత్ని క్లియర్ లెంత్ అంటాం. దాంట్లో L/2 ఇది ల్యాపింగ్ జోన్. ఇది ఉంది కదా, ఇది ల్యాపింగ్ జోన్. ఈ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాపింగ్ అలో చేయొద్దు. అలో చేస్తే ఈ కాలం అనేది ఎప్పుడైనా మనకి బెండ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బెండింగ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. మనం ఎక్కడే కనుక ల్యాపింగ్ ప్రొవైడ్ చేస్తే అక్కడ అది లోడ్ అనేది ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్గా ఉండదు, కాబట్టి అక్కడ బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇక్కడే ల్యాపింగ్ అనేది అలో చేయండి, చేసుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూడండి. మన బిల్డింగ్ టాపిక్ మీద క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.